ఈరోజు ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాను. మొత్తం చింతపండు కనిపిస్తుంది మీకు. ఏంటి ఇన్ని చింతపండు ప్యాకెట్స్ ఉన్నాయి? ఇంకొకటి మా ఫ్రిడ్జ్ తీయగానే ఎవరైనా సరే వాటర్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి, జ్యూస్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటారు. మా ఫ్రిడ్జ్లో అసలు ఏమీ ఉండదు, అలాంటి బాటిలే కనపడదు. వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మంజులా నిరుపం. హోమ్ టూర్ చేసిన తర్వాత, హోమ్ టూర్లో మా ఇంట్లో 2 ఫ్రిడ్జెస్ చూసిన తర్వాత అందరూ అడిగిన ఒక్కటే ప్రశ్న ఏంటంటే మీ ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని. అందరూ ఇన్నిసార్లు అడిగారు కాబట్టి మీ రిక్వెస్ట్ మీదగా ఈరోజు ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాను. అత్తమ్మ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను చెప్తాను. కాకపోతే అత్తమ్మ నేను ఇద్దరు కలిసి చెప్తే బాగుంటుంది కదా, ఇంకా మంచిగా మీకు కూడా అర్థమవుతుంది. అత్తమ్మ రండి అత్తమ్మ. సో ఇంకా మా ఫ్రిడ్జ్కి వచ్చేసరికి ఇది 4 డోర్ ఫ్రిడ్జ్ అనమాట. పైన 2 కింద 2 అనేది యాక్చువల్లీ ఫ్రీజర్. కింద 2 కన్వర్టబుల్ కావాలని చెప్పి కన్వర్టబుల్ తీసుకున్నాము. ఫ్రీజర్ ఇది కూడా, ఇది ఫ్రీజర్ వద్దు అని చెప్పి ఫ్రిడ్జ్గా మార్చుకున్నాము. మళ్ళీ ఫ్రీజర్ కావాలి అంటే మళ్ళీ అది కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 2 మాన్యువల్గా ఫ్రిడ్జ్గానే ఉంటుంది, మళ్ళీ ఫ్రీజర్గా చేసుకోలేము. ఓన్లీ ఈ కింద 2కి మాత్రమే ఆ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇవన్నీ అనేసరికి మ్యాగ్నెట్ది ఫ్యామిలీ పిక్ లాగా ఊరికే అలా పెట్టి ఉంది. ఇది ఆల్రెడీ నేను మీకు హోమ్ టూర్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ గురించి చెప్తున్నాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఫ్రిడ్జ్ మీద ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ డిజైన్స్ అప్పుడప్పుడు మా బాబు చెప్తూ ఉంటాడు. ఈ మధ్య వాడు పట్టించుకోలేదు, అది అలా ఉండిపోయింది. ప్యాటర్న్స్ అన్నీ మారుస్తూ ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఏమేమి ఉన్నాయో, ఎలా సర్దుకున్నామో టిప్స్ అన్నీ అత్తమ్మ చెప్తారు. ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను కూడా చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పైకి వెళ్ళేసరికి మొత్తం చింతపండు కనిపిస్తుంది మీకు. ఏంటి ఇన్ని చింతపండు ప్యాకెట్స్ ఉన్నాయి, బియ్యం పిండి ప్యాకెట్ ఉంది అని మీరు అనుకోవచ్చు. అది ఎందుకు ఏంటి అనేది అత్తమ్మ చెప్తారు. అత్తమ్మ చెప్పండి. చింతపండు అన్ని ప్యాకెట్లు ఎందుకున్నాయంటే మనం ప్రతి నెల కొనుక్కోవచ్చు, కానీ సీజన్లో ఇది మామూలుగా మార్చి ఏప్రిల్ నెలలో చింతపండు సీజను, మంచి పండు అప్పుడు వస్తుంది. శాంపిల్కి ఏం చేస్తామంటే కొద్దిగా తీసుకుంటాము, కొనుక్కుని చూస్తే దానికి గుజ్జు బాగా వస్తే కనుక అది ఒక్కసారి ప్రతి నెల ఎందుకు చిరాకాన్ని తెప్పించుకోవటం, ఒకసారి 5-6 కేజీలు ఉడికే సుమారుగా తీసుకుని ఫ్రిడ్జ్లోనే ఎందుకు పెడతామంటే దానికి కలర్ మారదు మెయిన్. అదే షాప్లో తీసుకొచ్చిన ఫ్రిడ్జ్లో చింతపండు ఏమవుతుంది, ఊరికే 15 రోజులకే నలబడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఉంటుందన్నమాట, కలర్ మారకుండా. అందుకని ఒకసారి ఇంత ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాం, కష్టం కదా. అందుకని కేజీ ప్యాకెట్లు తీసేసుకుని అలా పెట్టాము. కావాల్సినంత తీసి వాడుకుంటాం చక్కగా. ఇక చింతపండు బాగుంటుంది, ఎప్పటికీ బాగుంటుంది. అది అందుకే పెద్ద ఫ్రిడ్జ్లు అన్ని ఇందులోనే పెట్టుకోవాల్సి వస్తుంది, స్టోరేజ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇంకా ఈ బియ్యం పిండి గురించి కూడా చెప్పండి అత్తమ్మ. ఇక్కడ బియ్యం పిండి ఉంది, అక్కడ వెనకాల బాక్స్ లో కూడా బియ్యం పిండి బాగా వాసన వస్తాయి. ఆ బియ్యం కడుగుతారో లేదో తెలియదు. ఈ రేషన్ బియ్యం అయితే పిండి వంటలు చాలా బాగుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అత్తమ్మ మళ్ళీ ఇంట్లో చాలా వంటలు అంటే చక్కడాలు, బూరెలు, అరసలు, గవ్వలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అత్తమ్మ. అందుకని ఎప్పుడు స్టాక్ ఏం చేస్తామంటే కడిగి ఎండపోసేసి ఒకసారి పిండి ఒక 5-5 కేజీలు పిండి పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారపూస, చక్కడాలు ఏమి దాంతో ఏమి చేయాలనుకుంటే అవన్నీ చేసేసుకోవచ్చు శుభ్రంగా. అందుకని అలా స్టోర్ చేసుకుంటాం. ఇంకా ఇది ఈ బాక్స్ వచ్చి కొత్తిమీర బాక్స్. కొత్తిమీర ఆకుకూరలు అన్నీ అందరూ పెట్టుకుంటారు, కాకపోతే ఏంటంటే నీరు రాకుండా ఉండాలంటే ఇదిగో ఇలా చేయాలి. అడుగున ఒక పేపర్ వేయాలి, ఏ బాక్స్కైనా సరే. మధ్యలో ఇది కొత్తిమీర పెట్టాలి. 15 days అయింది కొత్తిమీర ఇలా పెట్టి. దానిపైన ఇంకో పేపర్ వేస్తే ఏమవుతుంది అనమాట, అడుగు నుంచి పైనుంచి కూడా వచ్చే వాటర్ డ్రాప్ అనేది ఉండదు. వాటరు అది ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అట్లాగే ఇది కూడా చూపించింది, అది కూడా 15 days అయింది ఈ ఆకు పెట్టి. ఏంటి పొన్నగంటి కూర చూడు ఎలా ఉందో చూడు. అడుగునో పేపరు పైనో పేపర్ వేస్తే కనుక ఫ్రెష్గా బాగుంటుంది. అన్ని ఆకుకూరలు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. 15 days 20 days కూడా ఉంటాయి ఆకుకూరలు, ఇలాగే ఉంటాయి. ఏం పాడవు. కావాల్సినంత తీస్తాం, వాడుకుంటాం, మిగిలిన పెట్టేస్తాం.
ఇంకా ఇక్కడ వచ్చేసరికి అన్ని పిండిలు, దోసపిండి, ఇడ్లీ పిండి, అదేమో రిక్కి చాక్లెట్ బాక్స్, వాడు చూస్తాడని వెనకాల పెట్టి దాచేసాం, వాడు అడిగినప్పుడు తీసిస్తా, అయినా వాడు తీసుకుంటాడు అనుకోండి, ఆయన ఎదురుగా కాకుండా అలా పెట్టాము. తర్వాత కూరగాయలు కోసినవి కూడా ఇలా అందరికీ తెలిసినాయి బాక్సులో, టపర్వేర్ బాక్సులు ఇలా పొట్లకాయ ముక్కలతో ఇలా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, కోసి పెట్టుకుంటే. ఇది కూడా పేపర్ వేయచ్చు, అడుగున వేయలేదు కాబట్టి వాడేసేయచ్చు కదా. సో ఇది అన్నమాట ఇక్కడ వచ్చేసరికి. అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టాము, ఇది కూడా డ్రై ఫ్రూట్, ఇది డ్రై ఫ్రూట్. ఇంకా ఈ థర్డ్ రోకి వచ్చేసరికి ఇక్కడ అంతా డైలీ నెసెసిటీస్ ఉంటాయి అన్నమాట. పెరుగు, పాలు. పెరుగు మా ఇంట్లో ఎప్పుడు 3 డబ్బాలు అలా ఉంటుంది, ఇది అది అదంతా పెరుగు. అండ్ ఆల్సో ఈరోజు చేసిన కూరలు, రసం. అండ్ ఇది గోంగూర ఏంటంటే ఎప్పుడు సరైనది దొరకదు, దొరికినప్పుడు ఏం చేస్తా అంటే ఎక్కువ తీసుకుని ఆయిల్లో పెట్టేసేసి ఉంచుతాము, ఎన్నాళ్ళైనా ఉంటుంది అలాగే, 1 month ఎన్నాళ్ళైనా ఎప్పుడు కావాలంటే కావాల్సినంత తీసి వాడుకుంటాం అట్లా. సో ఇది గోంగూర. ఇటు సైడ్ ఏమో ఊరగాయలు, నిల్వ పచ్చడిలు. ఓకే, అది కూడా డైలీ నెసెసిటీకి సంబంధించిందే, కావాల్సింది తీసుకొని వేసుకోవడం. ఇంకా దాని నుంచి ఇంకా కిందకు వస్తే ఇక్కడ ఒక ర్యాక్ ఉంది, అది ఎగ్ ర్యాక్ లాగా వాడుకుంటాం. రోజు ఓ గుడ్డు అందరూ తింటాం ఇంట్లో, అందుకని మా ఇంట్లో ఎప్పుడు ఎగ్స్ ఎక్కువ స్టోర్ ఉంటుంది. ఇది ఎగ్ ర్యాక్. అండ్ దీని పక్కన ర్యాక్ వస్తే పాలు, ఇందులో పాలు ఉంటుంది ఎప్పుడు. దాని కింద వస్తే ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఓపెన్గా కాకుండా ఇలా వైట్ క్లాత్ బ్యాగ్లో పెడతాము. ఎందుకు ఈ వైట్ బ్యాగ్ క్లాత్ కవర్ కాదు అంటే, ఇందాక అత్తమ్మ చెప్పినట్టు బాక్స్లో అయితే పేపర్ పెడతారు పైన కింద, ఇది ఈ క్లాత్ బ్యాగ్లో పెట్టడం వల్ల నీళ్ళు రాదు, పాడవద్దు, ఫ్రెష్గా బాగుంటుంది అని చెప్పి అత్తమ్మ ఇలా ఈ క్లాత్ బ్యాగ్లోనే ఉంచుతారు. ఇందులో ఉండడం వల్ల ఫ్రెష్గా బాగుంటుంది అని చెప్పి. అంతేనా అత్తమ్మ? అంతే. పాలిథిన్ కవర్లో అయితే వాటర్ బాగా ఇదైపోతుంది, కూరగాయలు తొందరగా పాడైపోతాయి. ఇప్పుడు అన్ని కూరగాయల షాపులు ఇలా బ్యాగ్స్ ఇస్తున్నారు కదా, అలా ఉంచుకొని అలా పెట్టేసుకుంటున్నాం. ఇంకా డోర్కి వచ్చేసరికి, ఈ ర్యాక్స్కి వచ్చేసరికి ఏంటేంటి అనేది మళ్ళీ ఇలా ఉంటాయి కదా, మర్చిపోకుండా దాని మీద రాసి పెట్టుకున్నారు. ఇది తులసి పౌడర్, ఇదేమో మొలగాకు పౌడర్, కూరలో వాడుకోవచ్చు, అప్పుడప్పుడు హోమ్ మేడ్, చాలా మంచిది. ఇది కూడా గరం మసాలా, చాట్ మసాలా, ఆరిగానో పౌడర్, మారేడు పౌడర్. మేము ఇంట్లో కషాయాలు తాగుతాం, సో అందుకని ఈ తులసి కానీ ఈ మునగాకు పౌడర్ కానీ ఇవన్నీ దానికి కూడా వాడతారు. ఇది మీగడది అనమాట. మీగడ పెరుగులో వచ్చేది ఇలా తీసి పెట్టుకుని అత్తమ్మ నెయ్యి చేస్తారు ఇందులో. ఇంకా ఇవన్నీ వంటకి కావాల్సింది, చిన్న చిన్న క్యాష్యూ ముక్కలు ఉంటాయి కదా అవి, అలాంటిది. అండ్ పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. ఇదేమో కింద బేకింగ్ పౌడర్, మళ్ళీ ఎసెన్స్ దానిది, అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ సైడ్ డోర్ ఇలా పెట్టుకుని ఉన్నాం. ఇంకా ఈ సైడ్ డోర్కి వచ్చేసరికి ఇక్కడ షెజ్వాన్ సాస్ ఉంది, రిక్కీ కోసం అప్పుడప్పుడు చేయాలి కదా, అందుకని అలా ఉంచాము. అండ్ ఇలాచీ పౌడర్, తర్వాత జింజర్ పౌడర్. ఏదైనా డబ్బాలో ఉంటుంది, మనకి పెట్టినప్పుడు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం కదా అని చెప్పి అత్తమ్మ అన్నీ ఇలా దీని మీద రాసి పెట్టుకుంటారు. ఇలా రాసి పెట్టుకుంటే అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా వాడుకోవచ్చు అన్నట్టు. ఇది అత్తమ్మ వాము. సో కారపూస అలాంటివి ఉంటే కావాలి కదా, అందులో వేస్తారు అత్తమ్మ. సో ఇంకా ఇందాక ఇలాచీ పౌడర్ చూసాము, ఇక్కడేమో ఇలాచీ ఉంది, ఇక్కడ జీరా ఉంది. ఇది వచ్చి బియ్యం పౌడర్. అంత పెద్ద దాంట్లో ఎవ్రీడే తీసుకోలేము కదా, ఎవ్రీడే యూజ్ అని చెప్పి అత్తమ్మ ఒక చిన్న డబ్బాలో ఇలా పెట్టుకున్నారు. ఇది సాస్, చట్నీ పౌడరు, సోయా సాస్, వెనిగర్, ఇది అవన్నీ అక్కడ పెట్టుంది. అండ్ లెమన్ ఇక్కడ ఒక సపరేట్ బాక్స్ ఉంటుంది, ఎవ్రీడే ఆ బాక్స్ తీసి ఎందుకు తీయాలి పెట్టాలి అన్నట్టు ఒక 2-3 ఇలా ఇక్కడ అత్తమ్మ వేసేసుకుంటారు. అంటే తీయగానే చేతికి అందేలాగా ఇక్కడ లెమన్స్ ఉంటాయి ఎప్పుడు. ఇది దాల్చిన చెక్క పౌడర్, ఇదేమో పెప్పర్ పౌడర్, ఇది నెయ్యి, ఇది ఫుడ్ కలర్, ఎడిబుల్ ఫుడ్ కలర్. ఊరికే ఇళ్ళని చోట ఉండాలి, ఎప్పటికైనా అవసరం పడుతుందేమో అని చెప్పి ఇక్కడ పెట్టాము, కాకపోతే వాడము. ఫుడ్ కలరింగ్ మంచిది కాదు కదా, వాడకూడదని డాక్టర్ చెప్తున్నారు. సో మేము వాడము, ఊరికే తెచ్చింది ఎన్ని రోజులు అయిందో ఏంటో అలానే ఉంది, అక్కడ వాడలేదు. అది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టున్నాం. బయట ఉంటే పాడైపోతుంది కదా, ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా బాగుంటుంది అని.
సో పైన 2 డోర్స్ అయిపోయింది. ఇప్పుడు కింద డోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్రిడ్జ్కి వెళ్దాము, తర్వాత ఫ్రీజర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేద్దాం. ఇంకా కింద ఫ్రిడ్జ్కి వచ్చేసరికి అత్తమ్మ ఎప్పుడు ఇంట్లో అన్ని పచ్చళ్ళు ఉంచుతారు. అన్ని పచ్చళ్ళు ఇక్కడ ఉన్నాయి, పైన ఉంది, మళ్ళీ కింద కూడా ఉంది. పెద్ద పెద్ద బాటిల్స్ ఇక్కడే పడుతుంది, పైన పడదు అని చెప్పి పెద్ద పెద్ద బాటిల్స్ అన్నీ కింద పెట్టారు. పికల్స్ అన్నీ అక్కడ ఉంది. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా హోమ్ మేడ్. ఆల్మోస్ట్ అన్నీ అత్తమ్మ ఇంట్లోనే చేసుకుంటారు, బయట నుంచి ఏది తీసుకురారు. ఇంట్లోనే చేసుకోవాలి, అన్నీ హోమ్ మేడే ఉండాలి అనేది అత్తమ్మ పాలసీ. సో ఇది కరివేపాకు కూడా ఇందాక చెప్పినట్టు పైన ఒక పేపర్ కింద ఒక పేపర్ లాగా వేసి పెట్టారు, ఫ్రెష్గా బాగుంటుంది. 15 days పైన అయింది కూడా పెట్టి. సో చూడండి, అలాగే ఏమి నీరు ఎండిపోకుండా అలా లేకుండా ఇంకా మంచిగా ఉంది. 15 days అయినా అలా పేపర్ వేయడం వల్ల. ఇదేమో ముగ్గు పిండి. మీరు ఒక ఎపిసోడ్లో నేను మీ అందరికీ చెప్పాను కదా, ముగ్గు పిండి అత్తమ్మ ఎలా చేస్తారు ఏంటి అనేది ఆ గణేష ఫెస్టివల్ ఎపిసోడ్లో చెప్పాను. సో ఇలా ఎప్పుడు ముగ్గు పిండి స్టోరేజ్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇంకా చింతపండు గుజ్జు ఇంట్లోనే చేస్తాం. చింతపండు గుజ్జు కూడా ఎప్పటికీ అత్తమ్మ ఇంట్లోనే చేసి పెట్టుకుంటారు, రోజు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. ఇక్కడ కింద మళ్ళీ ఇది పచ్చిమిరపకాయ. ఇది కూరల్లో వేసుకునేటప్పుడు 1-2 కాయలది కావాలి అనుకుంటే ఆ చిన్నది ఒక చిన్న జార్లో వేసి గ్రైండ్ చేయాలంటే కష్టం ఉంటుంది. లేదా మనం వంట చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినప్పుడు అప్పటికప్పుడు ఒక 2 వేయాలి అన్నప్పుడు కష్టం అవుతుందని చెప్పి ఇలా ఎప్పుడు రెడీగా పెట్టుకుంటారు ఇన్స్టెంట్గా వాడుకోవడానికి. సో ఈ 2 అయిపోయాక ఇంకా కింద ఒక ర్యాక్ ఉంది. ఈ ర్యాక్లో ఓన్లీ అన్ని స్టోరేజ్ లాగా పెట్టుకున్నాం, అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది తాటి బెల్లం, ఇవన్నీ ప్యాకెట్స్ అలానే ఉన్నాయి, ఓపెన్ కాకుండా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా బయట ఉంటే పాడైపోతున్నాయి. అందుకని ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి అన్నీ ఇక్కడ స్టోరేజ్ లాగా పెట్టుకున్నాము. ఇది ఫ్రీజర్ డోర్. ఇక్కడంతా ఫ్రీజింగ్ థింగ్స్ పెట్టుకుంటాము. అవి ఏంటి అంటే బఠానీలు, ఇవన్నీ పచ్చి బఠానీలు. సీజన్ ఉన్నప్పుడు తీసేసుకొని అలా ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకునేలాగా. కార్న్ కూడా అంతే, కార్న్ కూడా తీసుకుని అన్నీ పెద్ద పెద్ద కవర్ లాగా కాకుండా చిన్న చిన్న కవర్లో ప్యాక్ చేసి కార్న్ కూడా ఇలా పెట్టుకున్నాము ఫ్రీజర్లో. అండ్ కొబ్బరికాయ కూడా అంతే ఫ్రీజర్లో పెట్టాము, పాడవకుండా మంచిగా ఉంటుంది. బయట ఉంటే పాడైపోతుంది, కొబ్బరికాయ ఎక్కువసేపు బయట ఉండదు. సో ఇలా ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకుని వాడుకుంటూ ఉంటాం. అతమ్మ మీరు చెప్పండి. ఇవి కాయ రసం తీసేసినాక నిమ్మకాయ తొక్కులు ఇలా దాచుకుంటున్నారు ఏంటి అనుకుంటారు, కానీ వీటి వల్ల ఎంత ఉపయోగం అంటే కుక్కర్లో వాడతాం కదా డైలీ అన్నం రైస్ వండుకుంటారు. కుక్కర్లో అడుగున 2 చెక్కలు ఖాళీ రసం తీసేసినయే 2 చెక్కలు వేస్తే కుక్కర్లు ఎప్పుడు ఫ్రెష్గా కొత్తవి తీసుకొచ్చి వాడుతున్నట్టుగా ఉంటాయి. అడుగున మా చక్క తెల్లగా బాగుంటాయి అనమాట. అందుకని అలా స్టోర్ చేసి తోళ్ళు అలా ఉంచేస్తాం ఒక కవర్లో. తర్వాత ఇది ఉసిరికాయలు. ఉసిరికాయ సీజన్లో ఎప్పుడు ఉండవు కదా పెద్ద ఉసిరికాయలు, పచ్చడి ఉసిరికాయలు. అవి ఏం చేస్తామన్నమాట, పచ్చడి పట్టేసినాక ఇంకా 1 కేజీ 2 కేజీల కాయలు ముక్కలు ఇలా చేసేసి పెట్టుకుంటాం. ఇవి పచ్చళ్ళలో పులుసులో ఎక్కడ కావాలంటే అక్కడ ఇది వాడాలనుకున్నప్పుడు తీసి నీళ్ళలో వేస్తే మళ్ళీ అప్పుడు ఉసిరికాయ చాలా మంచిది కదా అన్నమాట. ఇది మ్యాంగో, మామిడికాయలు సీజన్లోనే కదా ఉండే పచ్చి మామిడికాయలు. ఇవన్నీ ఏంటంటే ముక్కలు కట్ చేసేసి ఇలా పెట్టుకుంటాం, ఎప్పుడు పప్పులో వేసుకోవచ్చు. మామూలుగా మ్యాంగో ఎక్కడ వాడతామో అక్కడ, ఎప్పుడు ఎన్నాళ్ళైన సంవత్సరమైనా ఇలాగే ఉంటాయి ఇవి ఫ్రీజర్లో. సో ఇవన్నీ అది. ఇంకా కింద ర్యాక్ వచ్చేసరికి కారపొడి ఉంది. అత్తమ్మ ఈ కారపొడి ఏంటంటే మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటుంది అనుకుంటారు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మామూలు ఫ్రిడ్జ్లో పెడితే కారం ఇలాగే పెడితే కలర్ మారిపోయింది. నేను మామూలు ఫ్రిడ్జ్ ఖాళీ లేక ఫ్రీజర్లో ఒకసారి పెడితే ఆ కలర్ అసలు ఇంత కూడా చేంజ్ అవ్వకుండా అట్లా ఎట్లా పెట్టింది అట్లా ఉంది. కారానికి మామూలు ఫ్రిడ్జ్ కూలింగ్ సరిపోదన్నమాట, ఫ్రీజర్లో పెడితేనే బాగుంటుందని నాకు అర్థమైంది. అందుకని నేను అప్పటి నుంచి ఫ్రీజర్లో ఉంచుతున్నాను. సో ఫ్రీజర్లో ఎక్కువ పెట్టేది ఉండదు, చాలా తక్కువే ఉంటుంది. కాబట్టి అత్తమ్మ మాకు కన్వర్టబులే కావాలని తీసుకున్నాము. ఇది ఒకటే ఫ్రీజర్ ఇందులో. సో అందులో అవన్నీ పెట్టేసి ఉన్నాము. ఇంకొకటి ఫ్రిడ్జ్ తీయగానే
ఎవరైనా సరే వాటర్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి, జ్యూస్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటారు. మా ఫ్రిడ్జ్లో అసలు ఏమీ ఉండదు, అలాంటి బాటిలే కనపడదు. అంటే సాఫ్ట్ డ్రింక్స్ లేదా చల్లటి వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ ఇవన్నీ ఇంట్లో రెఫర్ చేయరు, మేమంతా తాగం కూడా. సో అవన్నీ మంచిది కాదు కాబట్టి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టుకోలేదు, ఫ్రిడ్జ్లో వాటర్స్ కూడా పెట్టలేదు. అందుకే అవన్నీ లేవు. మామూలుగా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో వాటర్, ఏంటి వీళ్ళు పెట్టుకోలేదు అనుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్. చాలామంది అడుగుతారు కూడా, ఏంటి మీ ఫ్రిడ్జ్ కూలింగ్ వాటర్ ఏమంటారు. కూలింగ్ వాటర్ సారీ ఉండదని చెబుతాం. మరి ఈ సమ్మర్లో ఏం చేస్తామంటే మట్టి కుండ తీసుకొచ్చి ఆ 1 నెల రోజులు 2 నెలల రోజులు అట్లా ఆ వాటర్ అట్లా వాడతాం అంతవరకే. మా 4 డోర్ ఫ్రిడ్జ్ చూసారు కదా, మీరు మొత్తం చూసినట్టయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. మామూలుగా అయితే అందరూ ఫ్రిడ్జ్ లోపల పేపర్ కానీ లేదా ఏదైనా ఫ్రిడ్జ్ది లోపల పెట్టుకుంటాం కదా, అలాంటి అన్నీ ఏం పెట్టలేదు, అన్నీ డైరెక్ట్గానే పెట్టున్నాయి. అవన్నీ ఎందుకు పెట్టలేదు అంటే అవన్నీ పెట్టడం వల్ల పవర్ ఎక్కువ లాగుతుందంట. సో మనము ఫ్రిడ్జ్ పవర్ సేవ్ చేయాలని చెప్పి 5 స్టార్ చూసి లేదా 4 స్టార్ చూసి తీసుకొస్తాం, ఎందుకు పవర్ సేవ్ చేయాలనే కదా. సో పేపర్స్ అలా పెట్టడం వల్ల పవర్ సేవ్ అవ్వదంట, ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందంట అది. అందుకని అలా పెట్టకూడదు అని చెప్పారు. అందుకని అవన్నీ ఏం పెట్టలేదు, తీసేసాం, అన్నీ అలానే డైరెక్ట్గా పెట్టున్నాం. మీరందరూ మా హోమ్ టూర్ చూసినట్టయితే అందులో నా ఇంకో ఫ్రిడ్జ్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ని చూపించబోతున్నాను, రండి. ఇది మా సెకండ్ ఫ్రిడ్జ్. ఇది కూడా కన్వర్టబుల్ ఫ్రిడ్జే. పైన కింద 2 డోర్స్ ఉంది దీనికి. పైన వచ్చి ఫ్రీజర్. యాక్చువల్గా మేము ఫ్రిడ్జ్గా మార్చుకున్నాము. ఫ్రీజర్ కావాలి ఇంకొకటి అనుకున్నప్పుడు ఇది ఫ్రీజర్గా మార్చుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ 4 డోర్ ఫ్రిడ్జ్ ఉంది, అంత పెద్దగా ఉంది. అది కాకుండా మళ్ళీ ఇంకొకటి 2 డోర్ ఫ్రిడ్జ్ ఏంటి అని మీరందరూ అనుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, మీరు చూస్తారు, అప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు ఇంకో ఫ్రిడ్జ్ తీసుకోవాల్సి వచ్చింది అనేది. అంటే అందులో కూడా పెట్టొచ్చు కానీ అన్నీ పెట్టుకోలేము. ఇందాక చూపించాను కదా, ప్యాకెట్స్ అన్నీ కూడా అలానే పెట్టుకున్నాం, ఫ్రెష్గా ఉంటుంది, పాడవదు అని చెప్పి. అందుకని ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది. సో ఇంకా ఈ ఫ్రిడ్జ్కి వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ పైన చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రీజర్ కాదు, ఫ్రిడ్జే. ఇక్కడ పైన డ్రై ఫ్రూట్స్, పప్పులు అండ్ కింద కూడా రైస్. ఇది మిల్లెట్స్. ఎప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోలేము కదా, బిజీగా ఉంటాము, అందుకని చెప్పి కొన్ని తీసుకొచ్చి అలా స్టోర్గా పెట్టేసుకుంటాము. ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని వాడుకోవడానికి తీసుకుని ఇంకా మిగిలింది మళ్ళీ ఇక్కడే పెట్టేస్తూ ఉంటాం. సో పైన అంతా డ్రై ఫ్రూట్స్ అండ్ పప్పులు, బియ్యం ఇలా స్టోర్ చేసుకొని ఉన్నాము. అండ్ కింద డోర్కి వచ్చేసరికి అగైన్ అన్నీ చీజ్ పెట్టాము. చీజ్ నిరుపం తినాలి రోజు, ఆయన డయట్లో ఉంది. తర్వాత పెప్పర్ ప్యాకెట్స్ అవన్నీ. ఇంకా ఇక్కడ ఇది దానిమ్మ ఒలిచి పెట్టుకొని ఉన్నాము. అండ్ వెనకాల మళ్ళీ మిల్లెట్స్ పెట్టి ఉన్నాము. అండ్ ఇది స్ప్రౌట్స్ అన్నమాట, మెంతులు స్ప్రౌట్స్తో తినడం వల్ల న్యూట్రియంట్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి, ఇంకా మంచిది అని చెప్పి కొన్ని అలా స్ప్రౌట్స్ చేసుకొని తింటూ ఉంటాం. ఇంతకుముందు యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్గా అన్నీ స్ప్రౌట్స్గానే తినేవాళ్ళం, ఇప్పుడు తినట్లేదు. అందుకని అది కూరలో వాడుతున్నారు అత్తమ్మ. ఇక్కడ వచ్చేసరికి సెకండ్ రోలో బ్రెడ్, మళ్ళీ ఇలానే కొన్ని ప్యాకెట్స్ అలా పెట్టున్నాము. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఫ్రిడ్జ్లో చాలామంది డైరెక్ట్గా అలానే పెట్టేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గిన్నెలు మీద మూత మూయకుండా ఫ్రూట్స్ని డైరెక్ట్గా అలాగే కట్ చేసినవి ఏదైనా సరే అలా డైరెక్ట్గా పెట్టడం మంచిది కాదు, ఆరోగ్యానికి ఎస్పెషల్లీ మంచిది కాదు. ఈ ఫ్రిడ్జ్లో సమ్ రేజ్ ఏదో ఉంటుంది, ఐ డోంట్ నో అబౌట్ ఇట్, బట్ అవన్నీ దాని మీద పడడం వల్ల అది మంచిది కాదు అని చెప్తారు. ఏది పెట్టినా అన్నీ క్లోజ్డ్గానే పెట్టాలి, ఫ్రిడ్జ్లో అన్నీ క్లోజ్డ్గా పెట్టి స్టోర్ చేసుకోవాలి. అందుకని చెప్పి ప్రతిదీ క్లోజ్డ్గానే ఉంది. ఈవెన్ ఫ్రూట్స్ కూడా అన్నీ ఇలా బ్యాగ్లోనే పెట్టుకొని ఉన్నాం. అన్ని ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఇలా బ్యాగ్లోనే పెట్టాం, ఏది ఓపెన్లో పెట్టలేదు. ఫ్రూట్స్ కూడా ఓపెన్గా పెట్టకూడదు, అది కూడా ఇలానే కవర్ లేదంటే ఆ క్లాత్ బ్యాగ్లో పెడితే చాలా బాగుంటుంది. క్లాత్ బ్యాగ్లో పెట్టడం వల్ల వాటర్ రాదు, మనం ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా బాగుంటుంది అని చెప్పి అందులో పెడుతున్నాము. ఇంకా ఇక్కడ ఇందులో బనానా ఉంది. ఇందులో బనానా అంటే బయట పెడితే త్వరగా కలర్ మారిపోయి పాడైపోయి అలా అయిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటే కలర్ మారుతుంది కానీ ఫ్రెష్గా బాగుంటుంది. ఓన్లీ తోలు మాత్రమే కలర్ మారుతుంది, బట్ తినడానికి ఫ్రెష్గా బాగుంటుంది. అంటే బయట ఉండి అది పండైపోయి మెత్తగా అలా అయిపోతుంది కదా, అలా అవ్వదు, బాగుంటుంది అనమాట. అందుకని ఇలా బాక్స్లో పెట్టారు.
సో ఇంకా ఇది కూడా బనానానే. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి బాక్సెస్ వాడటం వల్ల దీనికి ఎంత ఎయిర్ వెళ్ళాలో అంత ఎయిర్ వెళ్తుంది. ఇక్కడ 2 ఓపెన్ ఉంటుంది, అందుకని ఇలాంటి బాక్సెస్ వాడాము. ఈ బాక్సెస్లో పెట్టడం వల్ల ఇంకా మంచిగా బాగుంటుంది. ఇంకా డోర్కి వచ్చేసరికి లెమన్ జ్యూస్. లెమన్ అనేది ఎప్పుడు గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేయాలి. అది లెమన్ కదా, యాసిడిక్ నేచర్ ఉంటుంది దానికి, అందుకని చెప్పి దాన్ని స్టీల్ లేదా వేరే మెటల్లో మనం స్టోర్ చేయకూడదు. ఈవెన్ ప్లాస్టిక్లో కూడా స్టోర్ చేయకూడదు, గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేయాలి. ఇది వాటర్మెలన్ సీడ్స్, ఇది సన్ఫ్లవర్ సీడ్స్. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అంటే వాడుకోవడానికి ఎదురుగా కొన్ని అక్కడ పెట్టుకున్నాము, ఇంకొన్ని ఇక్కడ పెట్టుకొని ఉన్నాం. ఇది జామ్, అత్తమ్మ ఇంట్లో చేసిన ఉసిరికాయ జామ్. మా అబ్బాయికి చాలా ఇష్టం, వాడు బ్రెడ్లో దోశలో వేసుకొని తింటుంటాడు, నేను కూడా తింటాను. చాలా బాగుంటుంది, హెల్దీ జామ్ అన్నమాట. ఇది ఫ్లవర్స్, కవర్లో పెట్టున్నాం ఫ్లవర్స్. ఇది జామ్ అగైన్ ఎప్పుడు ప్రతిసారి పెద్ద బాటిల్లో తీసుకొని వాడుకోవాలంటే కష్టం అని చెప్పి ఒక చిన్న బాటిల్లో మళ్ళీ సపరేట్గా తీసి పెట్టుకున్నారు, హ్యాండీగా తీసుకొని వాడుకోవడానికి ఈజీ అవుతుంది అని. ఇంకా ఫుల్ కిందకు వచ్చేసరికి ఇది కస్తూరి మేతి ఆకు, వంటలో వాడతారు కదా కస్తూరి మేతి ఆకు ఇది. అండ్ ఇది నువ్వులు, బ్లాక్ నువ్వులు ఇలా బాక్స్లో పెట్టుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫ్రిడ్జ్ స్టోరీ. చూసారు కదా. సో ఫ్రిడ్జ్ అనేసరికి అందరి ఇంట్లో స్టోర్ చేసుకునేది అదంతా సేమే అయి ఉంటుంది, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో స్టోర్ చేసుకుంటారు. అండ్ టిప్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతూ ఉంటారు. మాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నాము. అలానే మీకు కూడా ఏదైనా దీని గురించి మేము చూపించినవి మీకు తెలిసినవి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మాతో కూడా షేర్ చేయండి. నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఆ కమెంట్స్ని చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అది యూజ్ అవుతుంది. ఇంకేదైనా ఫ్రిడ్జ్ ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని మీ అభిప్రాయం ఏదైనా ఉంటుంటే ప్లీజ్ అది కూడా చెప్పండి, దానికి కూడా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఇక్కడితో ఈ వీడియో ఫినిష్ చేస్తున్నాను. ఎప్పుడు మీ సపోర్ట్ ఆశీర్వాదం మా మీద ఇలానే ఉండాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మంజులా నిరుపమ్, లవ్ యూ ఆల్.